గుడ్ ఈవినింగ్, విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కొనతాల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ విశాఖ శారదా పీఠాన్ని సందర్శించిన రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి దంపతులు. రాష్ట్రాభివృద్ధికి దైవ చింతన కూడా అవసరమంటూ అభిప్రాయ వెల్లడి. టీడీపీ నేత సబ్బం హరిపై నిప్పులు చెరిగిన మంత్రి అవంతి. తమపై అబాంటాలు వేయడం సరికాదంటూ మండిపాటు. మంత్రి ధర్మాన్నపై మండిపడ్డ మాజీ మంత్రి అయ్యన్న. టీడీపీని వ్యతిరేకించడం ధర్మాన్నకి తగదంటూ హెచ్చరిక. ఇక డీటెయిల్స్ చూద్దాం. రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి దంపతులు విశాఖ శ్రీ శారదా పీఠాన్ని సందర్శించారు. పీఠాధిపతులు స్వరూప నందేంద్ర సరస్వతి, స్మాతా నందేంద్ర సరస్వతి స్వామీజీలను కలిశారు. చినముశ్రివాడలో పీఠంలో స్వామీజీల ఆశీస్సులను అందుకున్నారు. అనంతరం పీఠం ప్రాంగణంలో శారదా స్వరూప రాజ్యశ్యామల అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. చాతురస్య దీక్ష ముగించుకుని విశాఖకు తిరిగి వచ్చిన తర్వాత పీఠాధిపతుల ఆశీస్సులు అందుకోవడానికి ఎంపీ విజయసాయిరెడ్డి దంపతులు ప్రత్యేకంగా పీఠానికి వచ్చారు. విజయసాయిరెడ్డి వెంట మంత్రి అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యే అదీప్ రాజు, వైఎస్ఆర్సీపీ నేత వంశీకృష్ణ తదితరులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో ఆవులకున్న రక్షణ కూడా ఆ రాష్ట్ర మహిళలకు లేదంటూ దళిత మహిళ అని చూడకుండా మునీషా వాల్మీకి అనే విద్యార్థిని పాశవికంగా అత్యాచారం చేసి చంపేసిన నలుగురిని వెంటనే ఉరిశిక్ష విధించాలంటూ అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ అధ్యక్షుడు ఐ గురుమూర్తి డిమాండ్ చేస్తున్నారు. నేడు జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ఉన్న ధర్నా కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. దళిత విద్యార్థిని పాశవికంగా అత్యాచారం చేసి చంపడం హేయమైన చర్య అంటూ స్పష్టం చేశారు. దీనిపై మరిన్ని వివరాలను మా వాజీ న్యూస్ ప్రతినిధి స్వామిశేఖర్ ఫేస్ టు ఫేస్ లో చూద్దాం. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో దళిత బిడ్డ మనీషా వాల్మీకి అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి హత్య చేసి శవదహనం చేసిన అక్కడ యంత్రాంగంపై చర్యలు తీసుకోవాలని, అలాగే ఇక్కడ పోలీసులు చేసిన ఈ శవదహనం చేసిన కార్యక్రమానికి వాళ్ళపై సస్పెండ్ చేయాలని కోరుతూ ఈరోజు అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ అధ్యక్షులు ఆధ్వర్యంలో ఈరోజు జీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ధర్నా కార్యక్రమం చేస్తున్నారు. అయితే దీనిపై మరిన్ని వివరాలు ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇక్కడ అత్యంత పాశవికంగా చేసిన అటువంటి వారిపై ఎటువంటి శిక్ష వేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? వారికి వెంటనే ఉరి శిక్ష వేయాలండి. ఉత్తరప్రదేశ్లో మనీషా బలరాంపూర్ దళిత బాలికలపై అత్యంత కిరాతంగా హత్య మానభంగం సామూహిక మానభంగం చేసి మర్మావయమ చిత్రవధం చేసి వెన్నుముక విరిచేసి మెడ విరిచేసి హత్య చేసినటువంటి వీరిద్దరిని కూడా కనీసం బాడీ శవాల్ని తల్లిదండ్రులకు బంధువులకు అప్పగించకుండా ఉదయం 4:30కు హాస్పిటల్ నుంచి తీసుకున్నటువంటి బాడీని పోలీసులు సాయంత్రం అర్ధరాత్రి వరకు కూడా ఎక్కడో తిప్పి అర్ధరాత్రి హడావిడిగా శ్మశానానికి తీసుకెళ్లి దహన సంస్కారాలు దానపరచడం అనేది చాలా స్పష్టమైన కారణం కనపడుతుంది. ఏమిటంటే మనీషాను మానభంగం చేసిన నలుగురు దోషులు కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు. అందువలన వారిని రక్షించే బాధ్యత యోగి ఆదిత్యనాథ్ తీసుకున్నాడనే విషయం స్పష్టంగా కనపడుతుంది. ఇది రాజ్యపాలనలో మతమౌఢ్యులు మత ప్రమేయం ఉండకూడదనేది భారత రాజ్యాంగం ప్రాథమిక సూత్రాన్ని తుంగలో తొక్కి విలువ లేకుండా మనువాదులు పాలన చేస్తున్నంత వరకు కూడా బహుజనవాదులకు ప్రాణ రక్షలాగా ఉండదు. అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ తరఫున అడ్వకేట్స్ వెల్ఫేర్ SC/ST అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఒకటి డిమాండ్ స్పష్టంగా చేస్తున్నాం. మేము
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక్క విషయాన్ని అంబేద్కరేజ్గా దళిత బిడ్డలుగా ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాం. మీరు నిజం చెప్పండి. మీలో నిజాయితీ ఉంటే మీ ఒంటిలో 1% రక్తపు చుక్కల నిజాయితీ ఉన్నా సరే ఒక్క మాట చెప్పండి. భారత రాజ్యాంగాన్ని మీరు అమలు చేస్తున్నారా? మనువాద పాలన అమలు చేస్తున్నారా? మీరు మనువాద పాలన అమలు చేస్తున్న తీరు స్పష్టంగా కనపడుతుంది. అది ఏదో మీరు చెప్పాలి, చెప్పకుండా భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మనువాద పాలన చేస్తే భోజనవాదులు దళితులు చూస్తూ ఊరుకోరు. మా డిమాండ్ ఒకటే, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని తక్షణమే బర్తరఫ్ చేయాలి, రాష్ట్రపతి పాలన విధించాలి, జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలి, దోషులకు విచారణ త్వరితగతిని పూర్తి చేసి దోషులకు వెంటనే ఉరిశిక్ష వేయాలి, బాధిత కుటుంబాలకు న్యాయం జరగాలి. ఇంతవరకు కూడా ఈ జిల్లా వ్యాప్తంగా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా కూడా ఈ పోరాటం కొనసాగుతుందని మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. జై భీమ్. జై భీమ్. అలాగే ఇప్పుడు మనతో మాట్లాడేందుకు మహిళా సంఘాల నాయకులు కూడా ఉన్నారు. అయితే వారిని అడిగి కూడా మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఒకసారి చెప్పండి వెంకటరావు గారు. ఇప్పుడు ఈవేళ దేశంలో పరిపాలన అనేది దేశంలో పరిపాలించేటువంటి మనువాదులు వాళ్ళ మూల సిద్ధాంతం హిందూ ధర్మశాస్త్రం. మరి యోగి గారు, మోడీ గారు, ఏమైంది మీ హిందూ ధర్మం? మరణించినటువంటి బిడ్డ శవాన్ని కూడా తల్లిదండ్రులకు ఇవ్వకుండా అర్ధరాత్రి దొంగచాటున పోలీస్ ఫోర్స్తో మీరు సాక్ష్యాలు కూడా లేకుండా తగలబెట్టారంటే దీంట్లో నేరస్తుల్ని కాపాడడం కోసం ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేస్తుందని అర్థమవుతుంది. వాళ్ళు అడిషనల్ జీపీ అండ్ డీజీపీ గారు ఇద్దరు మాట్లాడుతూ ఉన్నారు. ఆమె శరీరంలో వీర్య కణాలు కనిపించట్లేదు కాబట్టి ఫోరెన్సిక్ రిపోర్ట్లో అక్కడ మానభంగం జరగలేదని చెప్పి ఈయన భాష్యం చెప్తున్నాడు. ఏమండి, వాడు సంతృప్తి చెందలేదా? రేప్ చేసిన వాడిని మీరు వెనకేసుకొస్తారా? ఇవాళ ఈ ప్రభుత్వం వెనకుండి ఠాకూర్లని, క్రైస్తీయుల్ని మీటింగ్ పెట్టి దోషులు ఎవరైతే ఉన్నారో వారికి శిక్ష పడకుండా ఉండడం కోసం కౌంటర్ ధర్నాలు చేస్తూ ఉంటారా? ఇదేనా ప్రజాస్వామ్యం? మీ రాష్ట్రంలో, మీ రాజ్యంలో ఆవులకి ఉన్నటువంటి కనీస రక్షణ కూడా ఆడబిడ్డకు లేదా? ఇవాళ నిర్భయ చట్టం, ఆ చట్టం గురించి మేము ఒక ప్రస్తావన చేయదలుచుకున్నాం. ఆ చట్ట ప్రకారం ఇంత కాలపరిమితి లేదు శిక్ష విధించడానికి, ప్రత్యేక కోర్టు లేదు. ఇవాళ ఈ రాష్ట్రంలో దిశా చట్టం వచ్చింది. ఈ రెండు చట్టాలని మిళితం చేసి 20 రోజుల లోపల ఈ కేసుని పూర్తి చేసి ఒక ప్రత్యేక సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి ద్వారా ప్రత్యేక బెంచి ఏర్పాటు చేసి వారిని వెంటనే ఉరికంబ ఎక్కించాలని, లేని పక్షంలో జాతీయ స్థాయిలో దళితులే కాదు విద్యార్థులు, మహిళలు అందరి ఆగ్రహానికి మోడీ, యోగి గురి కావాల్సి వస్తుందని హెచ్చరిస్తూ ఉన్నాం. చెప్పండి మేడం గారు, దీనిపై మీరు ఎటువంటి ఇది నిజంగా అనకూడదు కానీ చాలా బాధాకరమైన విషయం. ఒక స్త్రీకి ఇంత అన్యాయం జరిగినా సరే మరి యూపీలోని పూజలు పునస్కారాలు చేసుకొని ఆట మీద ఉన్న ఇంట్రెస్ట్ ఈ మరి యోగి ఆదిత్య గారు మరి ఎంత సానుకూలంగా ఉన్నారో మరి దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. మరి ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఏమి పట్టించుకోలేనట్టే ఉన్నారు. మళ్ళీ జరుగుతూనే ఉన్నాయి ఈ ఎస్సీలపై దాడులు. మరి సరైన శిక్ష విధిస్తేనే కానీ కేసులు మటుకు అరికట్టేటట్టు లేవు. మా మీద ఇంకా దాడులు జరుగుతూనే ఉన్నాయి. మరి ఈ దాడులు అరికట్టాలంటే సరైన శిక్ష విధించాలి. ఆ శిక్ష లేనాడే ఇంకా ఈ ఎస్సీలపై దాడులు జరుగుతూనే ఉంటాయి. మరి దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా సంఘాల తరపున అందరూ ఐక్యవేదంగా మేము మీడియా ద్వారాకి తెలియజేసుకుంటున్నాం. ఏదేమైనప్పటికీ దేశవ్యాప్తంగా ఇది ఒక సంచలనంగా చెప్పుకోవాలి. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించి వెంటనే యూపీ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన యోగి ఆదిత్యనాథ్ని వెంటనే బర్తరఫ్ చేయాలని, అలాగే అక్కడ పోలీసులపై కఠిన చర్యలు చేపట్టాలని, దీనిపై అలాగే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి బాధితురాలకి న్యాయం జరిగేలా చూడాలని దళిత సంఘాలు ఆందోళన చేపడుతున్నాయి. వీడియో పర్సన్ అభిలాష్తో శేఖర్, వాజ్ న్యూస్, విశాఖపట్నం.
మారుమూల గ్రామాల్లో రహదారులు సెల్ టవర్ల నిర్మాణానికి మావోయిస్టులు అడ్డుపడవద్దంటూ మావోయిస్టులకు వ్యతిరేకంగా గిరిజనులు ఈ రోజు ర్యాలీని నిర్వహించారు. పెదవైల మండలం బొంగరం నుంచి జీమాడుగుల మండలం బోయిదిలి వరకు సుమారు 800 మంది గిరిజనులు మావోయిస్టులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీని చేశారు. ప్రభుత్వం మంజూరు చేసిన రహదారులు సెల్ టవర్ల నిర్మాణ పనులకు గాను మావోయిస్టులు అడ్డుకోవద్దంటూ ఆ నిర్మాణాలు దగ్గరుండి చూసుకుంటామని గిరిజనులు ముక్తకంఠంతో నినదించారు. మన్య ప్రాంత అభివృద్ధికి మావోయిస్టులు సహకరించాలని గిరిజనులు నినాదాలు చేశారు. గ్రామ సచివాలయ, గ్రామ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ఇంటింటికి అందుతున్నాయని, పింఛన్లు, అమ్మఒడి, గిరిజనులకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు పంపిణీ వంటి పలు అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని అన్నారు. గ్రామాలు అన్ని అభివృద్ధి చెందాలంటే ముందుగా రహదారి సదుపాయం, సెల్ కమ్యూనికేషన్ కావాలని అన్నారు. రోడ్డుతో పాటు అలాగే టవర్ కూడా కావాలి సార్. ముఖ్యంగా మరి ప్రభుత్వం గ్రాంట్ చేసిన రోడ్డు కూడా ఇటు ఒకవేళ రోడ్డు చేయాలనుకున్నప్పుడు కూడా చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఇటు 2012లో జరిగినట్టుగా రోడ్డు మిషన్లు కాల్ చేయడం ఇటువంటిది జరగకుండా మన గిరిజనులంతా దానికి కాపాడుకోవాల్సిన బాధ్యత. దానికి ముందుకెళ్ళి మనమంతా ఐక్యతగా ఉండి రోడ్డు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం సార్. ఆ రోడ్డు నిర్మాణంలో ఉన్నటువంటి సమయంలో ఆ రోలరు, తర్వాత ప్రొక్లైనరు, మన ఏజెన్సీ ప్రాంతానికి చెందిన ఏజెన్సీ యువకులు మనకు తెలియదు, మరి ఇంకెవరు తెలియదు. ఆ ప్రొక్లైనర్ కావని, తర్వాత రోలర్ కావని మరి కాల్ చేయడం జరిగింది. అటువంటిది చేయకుండా ప్రతి ఒక్క గిరిజనులే, యువకులే, మనలాంటి వాళ్ళే ముందుగా వచ్చి అటువంటిది ముందుకు నడిపిస్తే మనం గిరిజన యువకులు అన్ని విధాలుగా మనం ముందుగా దూసుకుపోయే అవకాశాలు ఉంటుంది, అభివృద్ధి చెందే అవకాశాలు ఉంటుంది. మరి ఇంకా గతంలో ఇలా జరిగినట్లు జరగకూడదంటే ఇకపై నుంచి మనం ప్రతి ఒక్కరు ముందుకొచ్చి ఇటువంటి దానికి మనం ముందుగుండి సహకరిస్తే బాగుంటుంది. తప్పకుండా మనం అభివృద్ధి చెందుతాం. లేదంటే ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నామో ఇంకా తర్వాత రాబోయే పరిస్థితులు కూడా ఇంకా ఇలాగే ఉండవలసి వస్తుంది. అదేవిధంగా మనం బయటకి ఎక్కడ వెళ్ళాలనుకున్నా, బజార్లు వెళ్ళాలన్నా, ఎక్కడ వెళ్ళాలన్నా, బయటికి ప్రాంతానికి వెళ్ళాలన్నా, చదువుకునే వాళ్ళమని, వ్యవసాయదారులమని అటువంటి వాళ్ళు బయటికి వెళ్ళాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అదే చదువుకునే వాళ్ళు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది, అవస్థలు ఉంటుంది, రాకపోకలు లేకపోతే వాహనాలు లేకపోతే చాలా కష్టంగా ఉంటుంది. అందుకని మనకి అతి ముఖ్యంగా ముందు రోడ్లు తర్వాత సెల్ టవర్స్ మనకి చాలా ముఖ్యం. టీడీపీ నేత మాజీ ఎంపీ సబ్బం హరి ఇంటి కూల్చివేతపై వివాదం రేగింది. తాను టీడీపీ పార్టీలో సభ్యుడిగా ఉన్నా అనే నెపంతో అధికార పార్టీ నాయకులు కక్ష సాధింపు చర్యగా చెప్పవచ్చంటూ సబ్బం హరి స్పష్టం చేశారు. అనంతరం తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మాట్లాడుతూ సబ్బం హరి ఇంటిని మరియు ప్రహరీ గోడని జీవీఎంసీ అధికారులు కూల్చివేయడంపై దురదృష్టకరమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అది అక్రమ కట్టడమని అధికారులు చెబుతున్నప్పటికీ అయితే అతనికి ముందుగా సమాచారం ఇవ్వకుండా కూల్చివేశారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. జేసీబీలను తీసుకొచ్చి కూల్చివేశారు. తమకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా జేసీబీలను ఎలా తీసుకొస్తారంటూ ప్రశ్నించారు. ఏ అక్రమ కట్టడమైనా సరే నోటీసు ఇవ్వాలంటూ తెలిపారు. సబ్బం హరికి కనీసం సమాచారం ఇవ్వడం, కూల్చడం మంచి పద్ధతి కాదని అన్నారు. ఇదే పేద మహిళ బాత్రూం సైతం కూల్చివేశారని, ఎందుకు ఇలా చేస్తున్నారంటూ సీఎం జగన్ ను వెలగపూడి ప్రశ్నించారు. సంగీభావం కదా. అవునా తెల్లవారి 4:30 గంటలకే నాకు తెలిసి విశాఖ నగరంలో ఇలా జీవీఎంసీ వారి ఆధ్వర్యంలో డిమాలిషన్ అనేది వితౌట్ నోటీసు తెల్లవారి 4:30 గంటలకే ఏదో కొంప మునిగిపోయినట్టు జీవీఎంసీ సిబ్బంది వచ్చి పెద్దల సబ్బం హరి గారి ఆఫీసు పక్కన ఉన్నటువంటి ఒక 5 అడుగుల టాయిలెట్ని ఈయన ఆక్రమణ చేశారని చెప్పి ఉద్దేశంతో, ఇది దారి ఉందని చెప్పి ఉద్దేశంతో వచ్చి దౌర్జన్యంగా జీవీఎంసీ సిబ్బంది సుమారు ఒక 70-80 మంది పోలీసు బందోబస్తు వచ్చి
చేయటం అనేది దారుణం. ఎందుకంటే ఆయన మేయర్ చేసిన వ్యక్తి, ఎంపీ చేసిన వ్యక్తి, ప్లస్ మీరు అందరూ చూసే ఉంటారు. ఈ 5 అడుగుల టాయిలెట్ల కన్నా కూడా పబ్లిక్కి సంబంధించిన పార్క్ యొక్క గోడ కూడా మొత్తం పగలగొట్టారు. అసలు మీరు ఏది చేసినా ప్రభుత్వం నోటీస్ ఇవ్వటం ఆనవాయితీ. జనరల్గా నాకు తెలిసి చీకటి పడిన తర్వాత ఇటువంటి కార్యక్రమాలు చీకట్లో చేయరు. అంటే ఈ చీకటి ప్రభుత్వం, ఈ రాక్షస ప్రభుత్వం అంటే ప్రతిపక్ష నాయకుల్ని ఇబ్బంది పెడతాం కోసమే అన్నట్లుగా ఈ చర్యలు ఉన్నాయి. మళ్ళీ ఏమన్నా కార్యకర్తలు గొడవ చేస్తే మళ్ళీ దాని మీద కరోనా కేసు, ఇంకో కేసు పెట్టి జైల్లో పెడతానికి ప్రయత్నాలు. కేవలం ఈ ప్రభుత్వం ప్రతిపక్షాల వాళ్ళని అణగదొక్కటానికి ఏదో రకంగా కేసులు పెట్టి జైల్లో పెడతానికి చెప్తే అసలు ఇక్కడ ఏమన్నా ఉందండి? ఇంత అడావుడు ఏమన్నా ఉందా? 5 అడుగుల టాయిలెట్ ఏమండి, మీరు 5 అడుగుల టాయిలెట్ ఎక్స్ట్రా కట్టారు, ఇలా కట్టారని సబ్బవరి గారు చెబితే ఆయన తీసేరా? ఆయన పెద్ద మనిషే కదా, ఆయనకి చెప్తే ఆయన తీసేస్తారు కదా. అసలు వితౌట్ నోటీసు తెల్లవారి 4:30 గంటలకే చేయవలసిన అవసరం ఏముంది? ఈరోజు విశాఖ నగరంలో ప్రజలు భయాందోళన, వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ప్రజలు, విశాఖ నగర ప్రజలు శాంతి కాముకులు ఈ ఇష్యూతో మరీ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అంటే ఈ కడప సంస్కృతి అధికారుల్లో కూడా తీసుకొచ్చేయటం జరిగింది. వాళ్ళు ఇష్టారాజ్యం అయిపోయింది. ప్రతిపక్షాలు చెబితే కేసులు పెట్టరు. కరోనా కేసులు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతిపక్షాల వాళ్ళని చూస్తేనే నాకు కరోనా కేసు గుర్తొస్తుంది. వాళ్ళు వందల వేల మందితో చేస్తే ఆ కరోనా కేసులు కూడా గుర్తురాని పరిస్థితి. ఏదైనా సరే అంబేద్కర్ గారి రాజ్యాంగం మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా విశాఖ నగరంలో కూడా రాజారెడ్డి గారి రాజ్యాంగం నడపటం అనడానికి ఈ సబ్బవరి గారి ఇంటి దగ్గర ఉన్న ఇదే నిదర్శనం. ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసిన మాజీ ఎంపీ సబ్బంహరిపై మంత్రి అవంతి శ్రీనివాసరావు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అక్రమ నిర్మాణాల కూల్చివేత సమయంలో ఆయన వీధి రౌడీలా మాట్లాడారంటూ మండిపడ్డారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందిపై సబ్బంహరి దుర్బుసలాడారని ఆరోపించారు. అక్రమాలు కూల్చివేస్తే కక్ష సాధింపు అనడం సరికాదంటూ మంత్రి అవంతి హితవు పలికారు. కక్ష సాధింపు చర్యలకు దిగాల్సిన అవసరం మాకు లేదంటూ స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. మీరు ఆక్రమిస్తే విడిచిపెట్టాలా, సామాన్యులపై చర్యలు తీసుకోవాలా అంటూ ప్రశ్నించారు. పార్కు స్థలం కబ్జా చేసి ఇల్లు కట్టారని ఫిర్యాదు వచ్చింది కనుకనే జీవీఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చే ఆక్రమణలు తొలగించారంటూ మంత్రి పేర్కొన్నారు. జీవీఎంసీ అధికారులందరూ కూడా చాలా గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో సర్వే చేసి సబ్బవరి గారికి సంబంధించిన ఇంటి ప్లాన్ ఏ స్థలంలో ఉంది, ఈ పార్కు కబ్జా గురైందా లేదని నిర్దిష్టమైన ప్రణాళిక తీసుకుని పూర్తిగా ఆయన ఆక్రమించిన స్థలాన్ని, ప్రభుత్వ స్థలాన్ని, ఈరోజు ప్రభుత్వానికి సంబంధించిన స్థలాన్ని వారు స్వాధీనం చేసుకుందామని వెళితే ఈయన చైర్మన్ని ఒక పార్లమెంటు సభ్యుడిగా, ఒక మేయర్గా చేసిన వ్యక్తి కింద స్థాయి ఉద్యోగిని చెయ్యి చేసుకుని ఉద్యోగుల్ని బెదిరించడమే కాకుండా ఈరోజు రౌడీజం చలాయించి పైపొచ్చు తన తప్పు చేసి గురువిందకించ సామెత చెప్పినట్టు తన తప్పు చేసి ఈరోజు తన ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసిన దాన్ని కప్పిపుచ్చుకోవడానికి దీన్నంతా రాష్ట్ర రాజకీయంలో ఈయనకి 250 గజాలు కబ్జా స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే రాష్ట్రానికి తీరని నష్టం జరిగినట్టు, అక్కడ అజ్ఞాని అవివేకైన లోకేష్ కూడా సబ్బవరిని ఇంటిని కూల్చేస్తున్నట్టు ఇక్కడ జరిగింది. ఈరోజు కూల్చింది సబ్బవరి ఇంటిని కాదు, ప్రభుత్వ స్థలానికి సంబంధించిన పార్కుని ఒక కబ్జాకోరు కబ్జా చేస్తే ఆ కబ్జాకోరు కబంధ హస్తాల నుంచి ప్రభుత్వ భూమిని 3 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని వెనక్కి తీసుకోవడానికి అధికారులు వెళ్ళటం జరిగింది. దానికి లోకేష్ హైదరాబాద్లో కూర్చుని సబ్బవరిని అర్ధరాత్రి గారు కూల్చుతున్నారని లేనిపోయిన విధంగా మాట్లాడటం పాటు ముఖ్యంగా సబ్బవరి గారు ఈరోజు మా పార్టీకి సంబంధించిన గౌరవప్రదమైన పదవిలో ఉన్న నాయకుల గురించి నోటుకొచ్చిన విధంగా ఆయన స్థాయిని మర్చిపోయి గతంలో ఈ నగరానికి మేయర్ అని, ఒక పార్లమెంటుకి సభ్యుడని ఆ స్థాయిని కూడా మర్చిపోయి ఈరోజు చాలా రాజకీయాలను అపహాస్యం చేసే విధంగా రాజకీయ విలువల్ని దిగదార్చుతూ ఒక గల్లీ స్థాయి లీడర్లా, ఒక వీధి స్థాయి లీడర్లా సబ్బవరి గారు మాట్లాడటం జరిగింది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమనుకుంటున్నారో మీ సంగతి చూస్తామని
రండి చూసుకుందాం. ఎక్కడైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ప్రజాబలం ఉంది. ఇప్పటికే మిమ్మల్ని ఇంట్లో పరిమితం చేయండి. మీరు చేసిన తప్పుల్ని కప్పుపుచ్చుకోవడానికి పార్టీని, పార్టీ కార్యకర్తల్ని, మా ముఖ్యమంత్రి గారిని, గౌరవ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారిని వ్యక్తిగతంగా దూషిస్తే ఊరుకునే పరిస్థితి లేదు. ఇప్పటికే ప్రజలు మీరు మమ్మల్ని పర్మనెంట్ క్వారంటైన్కి పంపించారు. మీరు మాట్లాడేటువంటి భాషని, మరి ముఖ్యంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు మాట్లాడేటప్పుడు మాత్రం మీ ఒళ్ళు నోరు అన్నీ కూడా దగ్గర పెట్టుకొని మాట్లాడాలి అన్నటువంటిది మేము ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి కోసం మీరు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీలాంటి తాటాకు చప్పుడులకి భయపడేటువంటి వ్యక్తి కాదు. సోనియా గాంధీని సైతం ఆ రోజు ఎదుర్కొని, ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని ఆయన ధైర్యంతోనే ఈరోజు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు ప్రజలందరి తాలూకా మన్ననలో పోని. అలాంటిది గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఊరుకుండేటువంటి ప్రసక్తి లేదు అన్నటువంటిది తెలియజేస్తున్నా. అంతేకాకుండా ఇవాళ చట్టం అనేటువంటిది మరి ప్రజలందరికీ కూడా ఒకటే ఉంటుంది, కానీ సబ్బోహరి గారికి మరి ప్రత్యేకమైనటువంటి చట్టం ఏమీ ఉండదు. ఇందులో సబ్బోహరి గారా, ఇందాల మంత్రి గారు చెప్పారు, ఎవరైనా సరే ఖచ్చితంగా వాళ్ళు ప్రభుత్వ భూముల్ని ఆక్రమిస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ 1.5 yearలో కూడా ఇలాంటి ఆక్రమణలు ఎక్కడైతే ఉన్నాయో ఒక 450 ఆక్రమణలు ఈ 6 నెలల్లో 8 జోన్లలో 8 జోన్లు ఉన్నాయి జీవీఎంసీ పరిధిలో. 8 జోన్లు ఉన్నాయి జీవీఎంసీ పరిధిలో. ఈ 6 నెలల కాలం 450 ఆక్రమణలు తొలగించుకుంటూ వస్తుంటే అక్కడ ఒక పెద్ద మనిషి ఇది తగిలాడు. మరి దానికి ఆయన నిజంగా పెద్ద మనిషి అయితే, పెద్ద పదవులు చేస్తే పెద్ద మనిషి అవడం, పెద్ద మనసు కూడా ఉండాలి. మరి ఆయనే స్వచ్ఛందంగా ఆయనే తొలగించుకుంటే చాలా బాగుండేది. ఆయన హోదా గౌరవం నిలబడేది. మరి ఆయన చెప్పినట్టు ధర్మ సూక్ష్మాలకి ఒక అర్థం పరమార్థం ఉండేది. అలా కాకుండా ఏదో నీతులు చెప్పడానికి ఎదుటి వాళ్ళకే కానీ నాకు మాత్రం కాదు, నా దగ్గరకు వచ్చేటప్పటికి అమ్మనాబూతులు తిడతాను, అది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని, అలాగే ఒక పార్లమెంట్ సభ్యుడు, పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి గారిని వ్యక్తిగత దోషణలు చేయడానికి చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. అది ఎంతవరకు సబబు అనేది ఆయన ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఆయన ఎందుకు కక్ష ఉంటుంది మాకు కానీ, జగన్మోహన్ గారు కానీ, విజయసాయిరెడ్డి గారికి కానీ. ఆయన నా మీద పోటీ చేశాడు, ఓడిపోయాడు. నేను కూడా ఎప్పుడు ఆయన ఒక మాట అనలేదు. అటు విజయసాయిరెడ్డి గారు కూడా మాట అనలేదు. ఆ జగన్మోహన్ గారు కూడా ఇప్పుడు ఒక మాట అనలేదు. అసలు మా డిస్కషన్లు ఎప్పుడు ఆయన గురించి పట్టించుకోవాలి. మరి ఆయనే ఎక్కువ ఊహించుకుని ఆయన ఏదో కక్ష కట్టేశారు, ఆయన ఏదో ఇచ్చేసేద్దాం అనుకుంటున్నారు, అది చేసేద్దాం అనుకుంటున్నారు, వాళ్ళంతా తెలుస్తాను. ఏంటి ఆ భాష అంటే నాకు అర్థం కాదు. ఆయన ఒక సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చి ఈ స్థాయికి వచ్చాడు. ఒక స్థాయికి వచ్చిన తర్వాత కానీ ఆ స్థాయికి తగ్గ భాష కానీ మాటలు కానీ మాట్లాడితే బాగుంటుంది. కాకుండా అచ్చు ఒక వీధి రౌడీలాగా, ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడిలాగా, ఒక మాజీ మేయర్లా మాట్లాడకుండా ఒక వీధి రౌడీ, ఒక కార్పొరేటర్ కూడా మాట్లాడాలి. ఒక వీధి రౌడీలాగా పచ్చి బూతులు వెళ్ళిన అధికారుల మీద, పోలీసు సిబ్బంది మీద, ముఖ్యమంత్రి మీద, విజయసాయి గారి మీద మాట్లాడటం, దాన్ని చంద్రబాబు నాయుడు, లోకేష్, అయ్యనబోతుడు, బండా సత్యనారాయణ, ఈ పెద్దలంతా కూడా దాన్ని సపోర్ట్ చేయటం. అలా కొన్ని మీడియా ఛానల్స్ కూడా నేను అక్టోబర్ 2 గాంధీ జయంతికి కూడా అన్నిసార్లు చూపించలే. నాకు అర్థం కాల. గాంధీ జయంతి రోజున కూడా గాంధీ గారి గురించి కానీ, గాంధీ గారు చేసిన మంచి పనుల గురించి కూడా అంత కవరేజ్ ఇవ్వాల. ఒక 2-3 మీడియా ఛానల్స్ మీకు తెలుసు, నేను చెప్పవసరంలా, విపరీతమైన కవరేజ్. అసలు ఇక్కడ ఏదో విశాఖపట్నంలో మొత్తం తలకిదిరైపోతుంది, భూకంపం వచ్చి సునామీ వచ్చి కొట్టుకుపోతుంది అన్న టైప్లో దాన్ని విపరీతమైన కవరేజ్ ఇచ్చేసి ఇక్కడ అన్యాయం జరిగిపోతుంది, దౌర్జన్యం జరిగిపోతుంది, అరాచకాలు జరిగిపోతున్నాయి. ఏంటంట జగన్మోహన్ రెడ్డి గారి కంట కోల్చడం పని అంట. ఏం కూల్చారండి? మీలాగా ఎవరు కొంపలు కోల్తారు జగన్మోహన్ రెడ్డి గారు? ఈ రోజు మాజీ పార్లమెంటు సభ్యులు సబ్బం హరి ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని గత 10 సంవత్సరాల పాటుగా అనుభవిస్తూ తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు చేయడం దురదృష్టకరమంటూ అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్ ఆందోళన వ్యక్తం చేశారు. నేడు సిరిపురం ఓ ప్రైవేట్ హోటల్లో ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే ఎంతటి వారైనా క్షమార్హులు కారని తెలిపారు. పామును పాలుపోసి పెంచితే విషం కమ్మినట్లు సబ్బం హరి తయారయ్యారంటూ మండిపడ్డారు. ఒక అమ్మకి స్త్రీ పురుషుకి పుట్టినట్లుగా సబ్బం హరి లేరంటూ తెలియజేశారు. అలాగే సబ్బం
సబ్బం హరి ఒక పొలిటికల్ బ్లాక్మెయిలర్ అని, అతని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదంటూ గుర్తు చేశారు. ఓ వీధి రౌడీలా ఆయన అధికారులు దూషించడం చూస్తుంటే తను అతని ఇంటికి వెళ్లి తన మీడియా ఎదుట వార్నింగ్ ఇచ్చారంటూ, అసలు విశాఖపట్నం నియబ్బ జాగిరా అంటూ ప్రశ్నించారు. ఆయన భూమి ఉంచుకున్నాడు అనేటువంటిది మీ అందరికీ వాస్తవాలన్నీ మన కళ్ళెదుట కనబడతా ఉన్నాయి. ఇందులో ఎవరిని కక్ష సాధింపు చర్యలుగానో లేకపోతే ఎవరినో బెదిరించినట్టేనో లేకపోతే ఇంకోటో అంటే మాత్రం దయచేసి గమనించమని చెప్పి ఉదయం మాజీ పార్లమెంట్ సభ్యులు నగరానికి మేయర్గా పనిచేసినటువంటి సబ్బం హరి తాలూకా కాంపౌండ్లో దాదాపు 150-200 గజాలు పైచీలకు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని దానికి సంబంధించినటువంటి ఆయన ఆవరణలో సర్వెంట్ క్వార్టర్స్, టాయిలెట్స్ అన్నీ కూడా నిర్మాణం చేసుకొని దాదాపు 10-15 సంవత్సరాలుగా అనుభవిస్తున్నటువంటి తరుణంలో మొదటి నుంచి ఏదైతే విశాఖపట్నాన్ని రాజధానిగా ప్రకటన చేసిన దగ్గర నుంచి విశాఖపట్నంలో 1 సెంటు భూమి కూడా కబ్జా కానివ్వమని చెప్పి అనేక సందర్భాల్లో చెప్తూ వస్తున్నటువంటి తరుణంలో ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూములు, మరి ముఖ్యంగా నగర పరిధిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి భూములు, అత్యంత ఖరీదైనటువంటి భూముల్ని కబ్జా కానివ్వకుండా చూస్తామని చెప్పి మన ప్రభుత్వం ఏదైతే చెప్తా వస్తూ ఉందో దానికి సంబంధించి యాక్షన్ తీసుకొని దాన్ని డెమాలిష్ చేసేటువంటి క్రమంలో ఆయన స్పందించినటువంటి తీరు, ఆయన మాట్లాడినటువంటి తీరుని కూడా మనందరం కూడా చూసాం. ఆయన మాట్లాడినటువంటి తీరుని చూసిన తర్వాత అసలు ఇటువంటి లోఫర్ని అసలు మేయర్ని ఎలా చేశారా అనేటువంటిది ఇప్పుడు ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఏ ప్లాట్ఫామ్ లేనోడిని తీసుకొని వచ్చి ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్ మీద కూర్చోబెట్టి విశాఖపట్నం ప్రజలు మేయర్గా అవకాశం కల్పించి ఈ ప్రాంతానికి ఏదో మేలు చేస్తాడని, మంచి చేస్తాడని చెప్పి ఆ రోజు ఆలోచన చేస్తే ఈరోజు ఒక పొలిటికల్ బ్రోకర్లా తయారయ్యి ఈరోజు ఏదో విశాఖపట్నానికి రాజధాని ప్రకటించినటువంటి నాటి నుండి ఏ రకంగా విశాఖపట్నం మీద విషం చింపుతా ఉన్నాడో చూస్తూ ఉన్నాం. మా తాతగారు శాసనసభ్యుడిగా, మా నాన్న మంత్రిగా, మా నాన్న పార్లమెంట్ సభ్యుడిగా, నేను ఇప్పుడు ఎమ్మెల్యేగా ఇన్ని సంవత్సరాలను చూస్తాం. మా ఆస్తులు ఏంటో మీరు చూశారు. కానీ ఒక 5 సంవత్సరాలు విశాఖపట్నం నగరానికి మేయర్గా చేసినటువంటి వ్యక్తి ఈరోజు 100 కోట్లు సంపాదించేసి ఈ ప్రాంతంలో విలువైనటువంటి భూములు దోచుకొని ఈరోజు ప్రభుత్వానికి చెందినటువంటి భూమిని నగర కార్పొరేషన్కి సంబంధించినటువంటి పార్క్ స్థలాన్ని ఆక్రమించుకొని ఈరోజు అనుభవిస్తూ ఉంటే అంటే చూస్తూ ఊరుకోమంటారా? ఈరోజు తిరిగి వచ్చినటువంటి అధికారులు దూషించడం, ఈరోజు ప్రభుత్వాన్ని దూషించడం, ముఖ్యమంత్రి గారిని దూషించడం. ఆయన అంటాడు మళ్ళీని ఇది ఎవరెవరు చేస్తున్నాడో ఆ సంగతి తేల్చేస్తాను, ఈ ఊర్లోనే లేకుండా చేసేస్తాను అంటాడు. అసలు నువ్వు ఈ ఊర్లో ఉంటావో లేదో అనేటువంటిది అసలు నీకు ఇంకా టైం దగ్గర పడతా ఉంది. నువ్వు చేసినటువంటి తప్పులకి, నువ్వు ఆడుతున్నటువంటి మాటలకి ఇంకొకసారి కానీ ఇటువంటి మాటలు, ఇటువంటి కోతలు కానీ కూస్తే ఇంటికొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగా అయితే మాట్లాడారో, జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగా ఆయన మాటల్లో ఆయన గురించి ప్రస్తావించాడో, ఏ రకంగా సంబోధించాడో అటువంటి మాట కానీ ఇంకొకసారి మాట్లాడితే నేనే వ్యక్తిగతంగా ఇంటికి వెళ్ళి తంతా అని చెప్తా ఉన్నా. ఉత్తరప్రదేశ్ మునీషా వాల్మీకి అగ్రవర్గాల 4 కామందులు అత్యాచారం చేసి అతి దారుణంగా హింసించి హత్య చేసిన కామందులను వెంటనే ఉరితీయాలంటూ డిమాండ్ చేస్తూ బీసీ రోడ్డు కాకతీయ కూడల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తదనంతరం రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి మాటిపూడి పరదేశి మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కామందులపై నిర్భయ చట్టం అమలు చేసి తక్షణమే ఉరిశిక్ష వేయాలంటూ కోరారు. భారతదేశంలో దళితులపై దాడులను, అత్యాచారాలపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాటుపూడి పరదేశి, గంటాడ గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.
ప్రతి రాష్ట్రంలో కూడా దళితుల మీద దాడులు జరుగుతున్నాయి. బట్ బీసీ ఎస్సీ ఎస్టీ దళితుల మీద దాడులు జరుగుతున్నాయి. ప్రభుత్వాలు కూడా కనుచూపు మేరకు కూడా పట్టించుకోలేదు. ఏదైతే ఇలాంటి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి తక్షణమే దానికి ఒక నెల రోజుల లోపే ఇలాంటి కేసులు పరిష్కరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇంత జరుగుతున్నా సరే దళితుల మీద పట్టించుకున్న సందర్భాలు లేవు. ప్రభుత్వం ఉన్నా లేదా అని అర్థం అవుతుంది. యూపీ ప్రభుత్వం ఇప్పటికైనా సరే నిన్న కూడా ఒకటి జరిగింది. యూపీలో ఇలా మానభంగాలు హత్యలు జరగడం వల్ల ప్రజల్లో అసహనం జరుగుతుంది. కాబట్టి తక్షణమే ఈ రోజున మహిళలు గౌరవించి మహిళల చట్టాలు కూడా ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి వాళ్ళకి చర్య తీసుకోవాలి. ఎంత ధైర్యం ఉంటే కానీ అత్యాగ వాళ్ళకి కూడా ఆడపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి అమ్మ అక్క చెల్లెలు ఆడపిల్లలు ఉంటారు. కనీసం మానవతతో ప్రవర్తించి ప్రజలు కూడా దీని మీద స్థిరపడుతున్నా సరే యూపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి తక్షణం చర్య తీసుకోవాలి. ఎవరైతే దోషం వారి అవసరం అనుకుంటే నడిగొడి మీద షూట్ అయితే ఆర్డర్ ఇచ్చి కూడా మరొక తప్పు చేయాలంటే కూడా భయం రావాలంటే చర్య తీసుకోకుండా కోర్టులు పెడితే 4 సంవత్సరాలు పెడితే దోషి తప్పించుకున్న దోషి కూడా ధనికులు డబ్బులు ఉన్న వారు కూడా పెద్దవారు అవడం వల్ల ఏముందంటే పొలిటికల్ ఇంప్లిమెంట్ చేరుస్తూ ఇలాంటి ఫాస్ట్ ట్రాక్ పెట్టి తక్షణం షూట్ అయితే ఆర్డర్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. సమాజంలో మహిళలకు ఉన్నతమైన స్థానాన్ని కల్పించి వారి రక్షణతో పాటుగా అభ్యున్నతికి కూడా పెద్దపీట వేస్తున్నామన్న సర్కార్ పెద్ద మాటలు అటకెక్కి కూర్చున్నాయంటూ మహిళా సంఘాల నాయకురాలు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఉత్తరప్రదేశ్ యువతి మృతి సంఘటనపై అక్కడ పోలీసులు వ్యవహరిస్తున్న వైఖరిలో కేంద్ర ప్రభుత్వ లాలూచి ఉందంటూ మహిళా సమైక్య నాయకురాలు విమల ఆరోపిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో కొద్ది రోజులకే కాదండి, ఉత్తరప్రదేశ్ అసలు బాలికలపైన అత్యాచారాలకు కానివ్వండి, మహిళలపై మానభంగాలకు కానివ్వండి, హత్యలకు కానీ ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో అడ్డాగా మారిపోయింది. అది ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత ఎక్కువ నేరాల సంఖ్య ఇంకొంచెం ఎక్కువ పెరిగింది. దాని తాలూకా పర్యవేక్షణమే ఇప్పుడు మన జరుగుతున్నటువంటి వరుస ఘటనలన్నీ కూడా చూసుకున్నట్లయితే కంచె చేనేమేసే విధంగా ఈరోజు ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళని శిక్షించాల్సినటువంటి ప్రభుత్వాలు, పోలీస్ యంత్రాంగం, ప్రభుత్వ అధికారులంతా కూడా ఈరోజు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి బెదిరింపులకు పాల్పడుతున్నటువంటి సంఘటన మనం చూసుకుని నేను పేపర్ చూసుకున్నట్టయితే సభ్య సమాజం తలదించుకోవాలి, సిగ్గుపడాలి. అసలుకి ముందు అక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం సిగ్గుపడాలి. అసలు రేపే జరగలేదట, ఎంత అన్యాయమనండి అమ్మాయి. అతి దారుణంగా నాలిక తెగబడి మెడ నరాలు చిట్లిపోయి, చేతులు విరిగిపోయి, కాళ్ళు చచ్చిపడిపోయి, పక్షవాతం వచ్చి అతి దారుణంగా హింసకి గురయ్యి 15 రోజులు మృత్యువాతో పోరాడి చనిపోతే అసలు రేపే జరగలేదని అంటారా? మరి రేపే జరగలేదు, నేరమే జరగలేదు అనుకునేటప్పుడు ఎందుకు అంత అత్యుత్సాహంతో మీరు వెంటనే అర్ధరాత్రి ఆమె తాలూకా శరీరాన్ని తీసుకెళ్లి దహనం చేయవలసినటువంటి అవసరం ఏమొచ్చిందని చెప్పి మహిళా సమాఖ్య మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే ఈరోజు నేరాన్ని కప్పిపుచ్చడానికి, నేరస్తుల్ని తప్పించడానికి, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ వైఫల్యాలని కప్పిపుచ్చుకోవడానికి యోగి ఆదిత్యనాథ్ గారు ముఖ్యమంత్రి గారు ఆయన తాలూకా చేస్తున్నటువంటి అన్నిటిని కూడా కప్పిపుచ్చడానికి ఈ నిర్ణయాలు తీసుకున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ముద్దాయిల్ని ఈరోజు తప్పించే ఉద్దేశాలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది ఘటన జరగకముందే మళ్ళీ 22వ తారీఖున కూడా అదే ఘటన వరుసగా 4 అత్యాచారాలు జరిగినటువంటి సంఘటనలు చోటు చేసుకుని ఇన్ని జరుగుతున్నా సరే ఎటువంటి ప్రకటన కానివ్వండి, ఏమీ కానివ్వండి, ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో అక్కడ ప్రజానీకం ఉంటున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. బీజేపీ ప్రభుత్వం చెప్పింది బేటీ బచావో బేటీ పడావో అని చెప్పి బాలికని రక్షించండి, ఇదేనా మీ రక్షణ? కేవలం ప్రకటనలకి లేకపోతే పెద్ద బహిరంగ సభల్లో ఊదరగొట్టుకుని ఉపన్యాసాలకు తప్పించి బాలికల రక్షణలో పూర్తిగా వైఫల్యం చెందింది అనడానికే ఇది నిదర్శనం. ఇప్పటికైనా మీకు చిత్తశుద్ధి ఉన్నట్లయితే మొత్తం ఈరోజు ప్రజా సంఘాలు, పార్టీలు, మేధావులు అందరూ కూడా చూస్తూ ఉన్నారు అక్కడ జరిగినటువంటి ఘటనలన్నిటి మీద. కాబట్టి తక్షణమే ఈరోజు చట్టం తన పని చేసుకుపోతుంది, ఎవరినైనా శిక్షిస్తుందని చెప్పి అడుగుతున్నారు కదా. చట్టం అందరికీ సమానంగా ఉండాలనుకున్నట్టయితే అగ్రకుల వర్ణాలకి ఒక న్యాయం, లేదా దళితులకి పేదలకి ఒక న్యాయం అనేటువంటిది కాకుండా ఈరోజు అగ్రకుల వర్ణాలను రక్షించడం కోసం ఈరోజు మొత్తం ఆ యొక్క నేరాన్ని అంతని కప్పిపుచ్చడం కోసం అర్ధాంతరంగా ఈరోజు ఆ అమ్మాయి తాలూకా బాడీని దహన సంస్కారం చేశారు. కాబట్టి అవన్నీ పక్కన పెట్టి నిజమైనటువంటి దోషులు ఉన్నారు కాబట్టి వాళ్ళని శిక్షించండి. దీనికి బాధ్యులుగా ఉన్నటువంటి పోలీసులు ఎందుకు అలా చేశారు? కలెక్టర్ గారు అక్కడికి వెళ్ళి ఆ బాధితులు ఎవరున్నారో ఆ కుటుంబానికి పరామర్శించి ధైర్యం చెప్పకపోగా మీడియా ఇప్పుడు ఉంటుంది, రేపు వెళ్ళిపోతుంది, మేమంతా చూస్తున్నాము, మీరు మొదటిచ్చినటువంటి ఫిర్యాదు ఏదైతే ఉందో అదంతా మార్చండి, మళ్ళీ కొత్తది ఇవ్వండి, ఇవన్నీ బెదిరింపులకు పాల్పడుతున్నటువంటి పరిస్థితులు ఇవన్నీ చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి దీనికి పూర్తిగా నైతిక బాధ్యత అన్నీ కూడా ప్రభుత్వమే వ్యవహరించాలని చెప్పేసి మహిళా సమాఖ్య మేము తెలియజేస్తూ దీని వెనకతలు ఎవరున్నా సరే కఠినంగా శిక్షించాలి. లేని పక్షంలో ఇది మొత్తం ఒక ఉత్తరప్రదేశ్కే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ చుట్టుపక్కల అన్నిటికీ కూడా వ్యాప్తి చెందే పరిస్థితుంది. నేరస్తులు ఇంకా పెట్టిరోగిపోతారు కాబట్టి దాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం దీనిపైన బాధ్యత తీసుకొని వాళ్ళు కఠినంగా శిక్షించాలి. మొట్టమొదటిగా
దీనికి బాధ్యత వహించి యోగి ఆదిత్యనాథ్ రాజీనామా చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసే దిశగా కష్టపడి పనిచేస్తామంటూ భారతీయ జనతా ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గుడిసె దేవానంద్ తెలియజేశారు. రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి తొలిసారిగా సింహగిరి చేరుకున్న ఆయనకు స్థానిక బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అప్పన్న స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలను ఆచరించారు. సింహాద్రినాథుని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన అన్నారు. నిరంతరం ప్రజాసేవలో ఉండే ఆర్ఎస్ఎస్, వీహెచ్పీ కరసేవకులు తమ పార్టీకి గ్రామీణ స్థాయి నుండి ఉన్న బలమంటూ దేవానంద్ చెప్పుకొచ్చారు. టీడీపీతో పొత్తు వల్లే ఈనాడు రాష్ట్రంలో బలపడలేకపోయానని ఆరోపించారు. రాబోయే రోజుల్లో బీజేపీ, జనసేన కూటమి రాష్ట్రంలో బలమైన శక్తిగా ఎదుగుతుందని ధీమాని వ్యక్తం చేశారు. అనంతరం దేవానందను నాయకులు సాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ భీమిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేఎన్పీ చక్రవర్తి, శ్రవణ్ కుమార్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఏ యొక్క ప్రాంతీయ పార్టీకి కానీ జాతీయ పార్టీకి ఆ యొక్క ఇది లేదు, అది భారతీయ జనతా పార్టీకే ఉంది. అందుకని ఈరోజు రాబో రోజుల్లో మేము కొన్ని కారణాల వల్ల పొత్తుపోవడం వల్ల మా యొక్క ఇబ్బంది కలిగింది. కానీ నిజంగా మేము ఆ రోజు నుంచి ఇది చేసింటే ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండేది. కొన్ని కారణాల వల్ల పొత్తుపోవడం వల్ల తెలుగుదేశం అలాంటి పార్టీల వల్ల మేము కొద్దిగా ఎన్నికబడాము. కానీ రాబో రోజుల్లో జనసేన, బీజేపీ వల్ల గ్రామీణ స్థాయిలో కాదు, పట్టణాల్లో, ప్రాంతాల్లో, అనేక ప్రాంతాల్లో మేము రాబో రోజుల్లో మీరే చూస్తారు. దీని యొక్క ఆలోచన కూడా అదే విధంగా ఉంది. పింఛన్ల కోసం ఎండలో గంటల తరబడి మాడిపోయిన వృద్ధులు, వికలాంగుల్ని చూశాం. రేషన్ కార్డు కోసం కాలు ఇచ్చుకుంటూ ఎన్ని రోజులు తిరిగామో లెక్క లేకుండా చెప్పలేం. అయితే దరఖాస్తు ఏదైనా బస్సులెక్కి ఊళ్లు దాటి పడ్డ కష్టాలు అన్నీ ఇన్ని కావు. వీటన్నిటికీ స్వస్తి చెప్పిన గ్రామ స్వరాజ్యం ఆంధ్రప్రదేశ్లో సాకారమైందంటూ విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు ఎంవివి సత్యనారాయణ అన్నారు. సచివాలయ వ్యవస్థ దిగ్విజయంగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా వారి సేవలకు గాను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు చప్పట్లతో వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు ప్రభుత్వంతో ఏ పని ఉన్నా ఇంటి ముంగిట వచ్చి గ్రామ వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగుల సహకారంతో అద్భుతంగా పనిచేశారు. కోవిడ్ మహమ్మారి ప్రబలన క్షణాన దేశమంతటా వ్యాధిగ్రస్తుని గుర్తించడానికి తంటాలు పడుతూ వ్యాధి భయంతో కన్నవారిని, పిల్లల్ని వదిలేస్తున్న క్షణాన ఏపీలో వాలంటీర్ల క్రమశిక్షణలో పనిచేశారు. ఇల్లు చుట్టి లక్షలున్న వారిని లేకుండానే వ్యాధిని పడ్డారంటూ గుర్తు చేశారు. సచివాలయం వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ సంవత్సరం కాలం పూర్తి చేసుకున్న మేరకు ఈరోజు వాళ్ళందరికీ అభినందనీయంగా చప్పట్ల కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా 7 గంటలకి పిలుపు జగన్ గారు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా విశాఖ పార్లమెంటు నియోజకవర్గం మన ఎంవివి సత్యనారాయణ గారు ఆయన ఆధ్వర్యంలోని ఈరోజు ఘనంగా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు, ఈరోజు మా డైనామిక్ ఎంపీ గారి పిలుపు మేరకు ఈరోజు ఘనంగా ఈరోజు వాలంటరీ వ్యవస్థకి, అలాగే సచివాలయం సెక్రటరీ వ్యవస్థకి ఎంతో ఈ కరోనా టైంలో కూడా వాళ్ళందరూ చేసిన సేవా కార్యక్రమాలు ఈరోజు ప్రజలందరూ కూడా చాలా ఆనందదాయకంగా ఉన్నారు. ఈ సంవత్సర కాలంలో మన గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల వ్యవస్థ ద్వారా గ్రామ వాలంటీర్లు, వార్డు వాలంటీర్లు ద్వారా ఈవేళ ఎంతో సర్వీస్ చేయడం జరిగింది. ఆ వ్యవస్థ ద్వారా పెన్షన్స్ ఇదివరకు 80 సంవత్సరాలు 70 సంవత్సరాల వయసున్న పెద్దవారు వారిచ్చే అంతకుముందు ప్రభుత్వంలో 1000 రూపాయల పెన్షన్ కోసం ఎండలో ఉండి లైన్లో నుంచుని ఆ 1000 రూపాయల కోసం తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఇవాళ ఈ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి 1వ తారీఖు 10 గంటలకల్లా వారికి పెన్షన్ పంపించడం, అదేవిధంగా ప్రతి ఒక్కరి డేటా కానీ ఎవరికి ఏ విధంగా ఇబ్బంది వచ్చినా వీళ్ళు అందుబాటులో ఉండటం, ప్రభుత్వం అందించే పథకాలన్నీ కూడా వారి ఇంటికి తీసుకెళ్లి వారికి అందించడం, అదేవిధంగా ఇవాళ మహమ్మారి కోవిడ్ ఎవరైతే మన రాష్ట్రంలో నిర్మూలించడానికి గాను ఆ కోవిడ్ వ్యాధిగ్రస్తులైన వారిని కనిపెట్టడంలో కానీ, వారికి కావలసిన సర్వీసులు ఇవ్వటం కానీ, వారిని హాస్పిటల్కి పంపించడం కానీ, ఇటువంటి సర్వీసులు ఎంతో గొప్పగా మన వార్డు వాలంటరీ వ్యవస్థ ద్వారా కానీ, గ్రామ సచివాలయాల ద్వారా కానీ చేయటం జరిగింది. ఇంత గొప్ప వ్యవస్థని ఈవేళ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన కలలు కన్నారు. ఆయన పాదయాత్రలో ఆయన ఏదైతే చూశారో, ప్రజల బాధలు చూశారో, ఆయన 3500 దగ్గర కిలోమీటర్లు నడిచి ఆయన రాష్ట్రం అంతా పరిశీలించి ఏదైతే ప్రజలు పడుతున్న కష్టాలు వారికి ఏ విధంగా మనం చేయగలం అనే ఉద్దేశంలో ఆయన పరిశీలించిన పిదప ఆయన గాంధీ గారు కన్న కలలు ఆయన నిజం చేయాలని
దాని ద్వారా ఈవేళ ప్రతి ఇంటింటికి కూడా వ్యవస్థ ఎంత గొప్పగా పనిచేస్తుందంటే ప్రతి ఇంట్లో ఎవరున్నారు, మన రాష్ట్రంలో ఎవరు నివసిస్తున్నారో, వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళ స్థితిగతులు ఏంటి అన్నీ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకి కావాల్సినవి. అదేవిధంగా ప్రభుత్వంలో చాలా పథకాలు ఈవేళ నవరత్నాల పథకాలు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టారు. ఈ పథకాలన్నీ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి వివరించి వారికి ఏదైతే అర్హులైతే ఉన్నారో అర్హులందరికీ అందే విధంగా కూడా వ్యవస్థ పనిచేస్తుంది. డెఫినెట్గా ఈవేళ మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ వ్యవస్థ ఎంత బాగా పనిచేసే విధంగా ఆయన చేసినందుకు నిజంగా ఆయనకి మేము చాలా ధన్యవాదాలు ప్రజలందరి తరఫున తెలియజేస్తున్నాం. అమరావతి రాజధానిగా లేదా విశాఖపట్నం రాజధానిగా రెఫరెండంకు సిద్ధమా అని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు చంద్రబాబును ఉద్దేశించి ధర్మాన కృష్ణారాం అసభ్యకరమైన రీతిలో మాట్లాడడం సంస్కారహీనమని, మంత్రి తిరిగి ఉచ్చరించడానికి కూడా వీల్లేకుండా మాట్లాడారని, ధర్మాన అసభ్య పదజాలం వాడడమే కాకుండా నిర్లజ్జంగా రాసుకోండి, భయం లేదంటూ విస్మయం కలిగిస్తోందంటూ వైసీపీ నేతలు బరితెగించి మాట్లాడుతున్నారని అయ్యన్న పాత్రుడు ఆవేదన వ్యక్తం చేశారు. 29,000 కుటుంబాలు, రైతు కుటుంబాలు అమరావతి భూములు ఇచ్చి ఇబ్బందులు పడుతుంటే ఆ రోజు మీకు ఆవేదన రాలేదా? ఈవేళ ఇసుక విషయం, కోట్లాది రూపాయలు ఇసుకలో దోపిడీ జరుగుతుంటే మీకు ఆవేదన రాలేదా? ఇవాళ విస్కీ కానీ ఈ మద్యం అధిక రేట్లకు అమ్మి పేదవాళ్ళు పొట్ట కొడుతుంటే మీకు ఆవేదన రాలేదండి? ఇళ్ల స్థలాల పేరు చెప్పుకొని కోట్లాది రూపాయలు దోపిడీ జరుగుతుంటే మరి అప్పుడు ఎందుకు ఆవేదన రాలేదండి మీకు? ఎక్కడికో పోతే మనం విశాఖపట్నంలో ఎక్కడి నుంచి రౌడీలు వచ్చి వేలాది భూములు ఆక్రమించేసుకుంటుంటే మీకు ఎందుకంటే ఆవేదన రావట్లేదు? నేను ఒకటే మమ్మల్ని కోరేది, రాజకీయాల్లో మనం చాలాసార్లు విమర్శించుకుంటున్నాం, అది వేరు. కానీ పర్సనల్గా బూతులు మాట్లాడడం అనేది అది పద్ధతి కాదు, ధర్మం కాదు. మీరు కూడా సీనియర్ నాయకులు, అనుభవం వ్యక్తులు. ఈవేళ నేను చూస్తున్నాను మీ పార్టీలో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇదే పనిక మంత్రులు బూతులు తిట్టవే, ఎమ్మెల్యేలు బూతులు తిట్టవే, సామాన్య కార్యకర్తలు బూతులు తిట్టవే. ఇది ఏం అలవాటు నాకు అర్థం కాదు. ఇదే సంస్కృతి అండి. మీ టీవీలో బూతులు, మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు టీవీలో బూతులు తిడుతూ ఉంటే టీవీలు చూసే ఆడవాళ్ళు టీవీలు కట్టేసి వెళ్ళిపోతున్నారండి మీ బూతులు వినలేక. ఇది పద్ధతి, రాజకీయాలు మంచి సంస్కృతి కాదు, పద్ధతి కాదు. ఫాజిల్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. శ్రీ విశాఖ శారదా పీఠాన్ని సందర్శించిన రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి దంపతులు. రాష్ట్రాభివృద్ధికి దైవ చింతన కూడా అవసరమని అభిప్రాయం వెల్లడి. టీడీపీ నేత సబ్బం హరిపై నిప్పులు చెరిగిన మంత్రి అవంతి. తమపై అబాండాలు వేయడం సరికాదంటూ మండిపాటు. మంత్రి ధర్మానపై మండిపడ్డ మాజీ మంత్రి అయ్యన్న. టీడీపీని వ్యతిరేకించడం ధర్మానకి తగదంటూ హెచ్చరిక. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.